ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు పంచాయతీ వరిగచేను సంఘం ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే యింటూరి నాగేశ్వరరావు సోమవారం కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు 60 ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల వివరాలను స్థానికులకు కరపత్రాల ద్వారా వివరించారు. ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ అర్హులైన పథకాలు అందకపోతే కారణాలు తెలుసుకుని అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు సూచించారు. పలువురు వృద్ధులను ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు స్థానికులు సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు వంటి సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే వాటిని స్వయంగా నోట్ చేసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉలవపాడు పంచాయతీలో గత 2 ఏళ్లలో 2.58 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, కల్వర్టులు, శ్మశానాల అభివృద్ది, గోకులం షెడ్లు, పబ్లిక్ టాయిలెట్లు, పైప్లైన్లు, తారు రోడ్ల నిర్మాణం చేపట్టామని, వేణుగోపాలస్వామి ఆలయానికి 80 లక్షలతో కొత్త రథాన్ని సమకూర్చామని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, తల్లికి వందనం, దీపం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవలు, ముఖ్యమంత్రి సహాయ నిధి తదితర సంక్షేమ పథకాల కోసం 201.36 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఉలవపాడు పంచాయతీకి కూటమి ప్రభుత్వం 204 కోట్ల నిధులు కేటాయించిందని, 2 ఏళ్లలో అంచనాలకు మించిన అభివృద్ది సాధించామని, రాబోయే 3 ఏళ్లలో మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరించేలా ప్రణాళికాబద్దంగా పనిచేస్తామని ఎమ్మెల్యే యింటూరి నాగేశ్వరరావు తెలిపారు. 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉలవపాడు పంచాయతీకి మనం ఏమేమి డెవలప్మెంట్ చేసామో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా, పంచాయతీ నిధుల్లో 53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. వరిసేను సంఘం ఎస్టీ కాలనీలో మురుగు కాలువలకి 8 లక్షలు ఖర్చు చేశాం. అలాగే హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూడా లేదని చెప్పి ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను అడిగితే దాన్ని ఇమీడియట్గా 10 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక ముళ్ళ పొదలతో నిండిపోయి ఉంటే దాన్ని 2 లక్షలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశాం. అదే గత ప్రభుత్వంలో వేసిన లేఅవుట్కి, కొల్లూరుపాడు లేఅవుట్కి కనీసం వాటర్ లైన్స్ కూడా లేకపోతే 12 లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్స్ కూడా వేసాం. ఉలవపాడు పంచాయతీలో అనేక కలవట్లు, ఇప్పుడు మన రోడ్లో చూస్తూ ఉంటే అప్పుడు మురిగ్గా ఉండేది, దానికి కలవట్టు 10 లక్షలు పెట్టి కట్టాం. మనం పబ్లిక్ టాయిలెట్స్ కూడా పెద్ద పంచాయతీ, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడుతున్నారు మహిళలు, వాళ్ళకు కూడా టాయిలెట్లు కట్టియాలని చెప్పి 3 లక్షల రూపాయలు పెట్టి టాయిలెట్లు కట్టేయడం. అలాగే మసీద్ సెంటర్ వద్ద కలవట్టు పైప్ లైన్ 5 లక్షలు పెట్టి అవి కూడా కంప్లీట్ చేసాం. సచివాలయం దగ్గర టాయిలెట్లు 3 లక్షలు పెట్టి, అలాగే కృష్ణానగర్లో 5వ లైన్లో సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టేసాం. అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు 13 లక్షలు పెట్టేసాం. కొల్లూరుపాడు మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీ కాలనీ నుంచి కుమ్మరిపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అది కూడా 50 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి, అలాగే కృష్ణానగర్లో సీసీ రోడ్లు మరలా ఒక 5 లక్షలు, రిజర్వ్ కాలనీలో 10 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే అసంపూర్తిగా పగిలిపోయిన హెల్త్ క్లినిక్ కూడా మరలా మన ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి కూడా పబ్లిక్కి అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన ఘనత మందని చెప్పి, అలాగే వరదాయం కాలనీలో సీసీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళా వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారని చెప్పి జిఎస్పి కూడా ఒక 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మీరందరూ కూడా తల్లికి వందనం ఈ పంచాయతీలోనే 1,82 లక్షల రూపాయలు 1,400 మందికి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పంచాయతీలోనే 3,504 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 479 మంది రైతులకి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.